అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిండి దీపాలు తయారు చేసే విధానం చెప్తానండి. బియ్యాన్ని కడిగి ఇలా ఎండబెట్టానండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకొని వద్దామండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను పౌడర్ లాగా. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం ఈ విధంగా వేసి మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ అయ్యాక కొన్ని పాలు తీసుకోవాలండి. పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవాలండి, ముద్ద అయ్యే వరకు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉంచుదామండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాతకి చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మనం ఎంత సైజు కావాలో అంత తీసుకుందామండి. నేను ఒక 7 ముద్దలు తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకొని మూతతో ఇలా అనుకోవాలండి. మనకి ఫైనల్గా పిండి దీపప్రమిద తయారైందండి. ఇప్పుడు నామాలు పెట్టుకుందామండి. ఈ విధంగా చందనంతో వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోవాలండి. కుంకుమ చందనంతో ఇలా పెట్టుకోవాలండి. గంధము కుంకుమతోటి ఇలా మధ్యలో కూడా ఇలా 5 డాట్స్ పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలండి. ఫైనల్గా ఈ విధంగా నావి రెడీ అయ్యాయండి 7 ప్రమిదలు. ఇప్పుడు స్వామివారికి దీపారాధన చేశానండి, పిండి దీపాలు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.